పెద్దలు అనుభవజ్ఞులను మంత్రి నారా లోకేష్ ఎంత గౌరవిస్తారో మరోమారు రుజువైంది. గురువారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత స్పీకర్ ఇంటికి వెళుతుండగా అసెంబ్లీ లాబీలో నుంచి బయటకు వస్తూ మంత్రి లోకేష్ ఎదురయ్యారు. వెంటనే ఆయనతో పాటు వాహనం వరకు వెళ్లి మర్యాదపూర్వకంగా సాగనంపారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు వద్దు, అవసరం లేదని వారించిన లోకేష్ వినకుండా గౌరవంగా కారు వరకు వెళ్లి వీడ్కోలు పలికారు. ఈ దృశ్యం రాజకీయాల్లో అరుదుగా కనిపించే సాంప్రదాయానికి, గౌరవానికి, వినయానికి ఉదాహరణగా నిలిచింది. మీడియాలో ఈ సంఘటన చూసిన వారంతా నారా లోకేష్కు పెద్దల పట్ల గౌరవం అని ప్రశంసించారు. ఇది లోకేష్ వ్యక్తిత్వంలోని మంచి లక్షణాన్ని మరోసారి హైలైట్ చేసింది. ఇలాంటి చిన్న చిన్న మర్యాదలే నిజమైన నాయకత్వాన్ని చూపిస్తాయి. నారా లోకేష్ తమ పార్టీ పెద్దలనే కాదు, ఇతర పార్టీలోని పెద్దలను, సీనియర్లు, అనుభవజ్ఞులను ఇదే స్థాయిలో గౌరవిస్తారు. గతంలో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణతో ఒక టీ కార్యక్రమంలో ఆయనను స్వయంగా గౌరవంగా పలకరించి వినయంగా వ్యవహరించారు. రాజకీయ ప్రత్యర్థులైన వయస్సు, అనుభవం ఉన్నవారి పట్ల మర్యాద చూపడం మానవీయ విలువలను కాపాడుతుందని ఆనాడు చూసిన వారు పేర్కొన్నారు. ఇలాంటి చిన్న చిన్న మర్యాదలు, వినయం రాజకీయాల్లో అరుదుగా కనిపిస్తాయి కాబట్టి ఇవి ఎక్కువగా చర్చనీయాంశాలవుతున్నాయి. లోకేష్ గారి ఈ లక్షణాలు ఆయనకు ప్రజల్లో మంచి ఇమేజ్ని తెచ్చిపెడుతున్నాయి.